ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. శుభప్రద, మహేష్ మన ఇంటికి రావడం ఇష్టం లేక ఈయన విషయం తాగేశారు వదినా. అత్తయ్య అత్తయ్య తొందరగా రండి. సుహాసిని, ఏమైంది సుహాసిని? అన్నయ్య విషం తాగేశాడు. అల్లుడు గారు విషయం తాగేసి ఎంత పని చేశారు అల్లుడు గారు? అసలు విషయం తాగాల్సినంత కష్టం మీకేం వచ్చిందండి? ఇంకా ఏటవాలంతే గారు, నీ కూతురు ఇద్దరు కలిసి నాకు ద్రోహం చెయ్యాలని చూస్తున్నారు. అయ్యో, అందుకే మీ కూతురు చేసే తప్పులు భర్తగా భరించలేక విషయం తాగి చచ్చిపోదాం అనుకుంటున్నాను. లేదల్లుడు గారు, మా అమ్మాయి అలాంటిది కాదు. మీరు అనవసరంగా తనని అపార్థం చేసుకున్నారు. చూస్తారేంటి? అంబులెన్స్ ఫోన్ చేయండి. ఏమండి? లేదత్తయ్య గారు, ఈ మహేష్ గారు జీవితంలో ఈ ఇంటికి రానని నాకు మాటిస్తేనే అప్పుడే నేను ట్రీట్మెంట్ ఒప్పుకుంటాను, లేదంటే చచ్చిపోతాను. ఏమండి? నిజం తెలియక మీరు ఇలాంటి పిచ్చి పని చేశారండి. అమ్మా వద్దమ్మా, నువ్వు ఆగమ్మా. మిమ్మల్ని మార్చుకోవాలని, మీలో మార్పు రావాలని ఇలా తప్పు చేశాను తప్ప. నిజానికి మీరు అనుకున్నట్టు వీడు మహేష్ కాదండి. మన మైథిలి అండి. వీడు మహేష్ కాదా, మైథిలీనా? అవునదినా, కట్టుకున్న భార్య పరాయి మగాడితో చనువుగా ఉంది అని తెలిస్తే నా భర్త మనసు మార్చుకుని నా వైపు తిరుగుతాడు అనుకున్నాను. కానీ ఇలా విషం తాగి ఆత్మహత్య చేసుకుంటాడని నేను అసలు ఊహించలేదు వదినా. అమ్మా, అమ్మమ్మ ఏం చేస్తున్నారు? బుద్ధి తక్కువదానా, నువ్వు ఇలాంటి పనులు చేసావు కాబట్టే అల్లుడు గారి ఇంత అఘాయిత్యానికి ఒడిగట్టారు. అది కాదమ్మా. ఏమండి? అది కాదమ్మమ్మ గారు. అత్తయ్య గారు, కొట్టాల్సింది శుభప్రదని కాదు. ఇదిగో ఆడదయ్యుండి మగాడి వేషంలో వచ్చి ఇంటిల్లి పాదిని చీట్ చేసిందే ఈ మైథిలిని కొట్టాలి. మీరు చేసిన దిక్కుమాలిన పని వల్ల అన్నయ్య ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఆయన ప్రాణాలకి ఏమైనా జరిగిందో నీ ప్రాణాలు తీస్తా. అమ్మా, ఏమండి? ఏమండి? మీకేం కాదు, లేవండి. అమ్మో, ఇదంతా నా ఊహ. ఆ ఊహే నిజమైతే అత్తయ్య గారు అమ్మమ్మ గారు నా ప్రాణం తీసేస్తారు. అలా జరగకూడదంటే పొరపాటును కూడా శుభప్రద అమ్మ నిజం చెప్పకూడదు. నేను మైథిలి అన్న నిజం లీలాకృష్ణ గారికి తెలియకూడదు. అమ్మ మైథిలి, అంబులెన్స్ ని పిలిపించమ్మా. నా కోసం అంబులెన్స్ ని పిలవద్దు, నన్ను ఇక్కడ చావనివ్వండి. అయ్యో, ఏమండి? అలా అనకండి. ఉత్తమ్, నాన్న ఉత్తమ్. పిలవద్దని చెప్పానా? నాకంటే నీకు మహేష్ గారు ఎక్కువైనప్పుడు నేను ఎందుకు బతకాలి? ఎవరి కోసం బతకాలి? నన్ను ఇక్కడే చావనివ్వు శుభప్రద, చావనివ్వు. అయ్యో, మీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదండి. మీరు అనుకుంటున్నట్టు వీడు మహేష్ కాదు. ఏమైందమ్మా? నాన్న, మీ మావయ్య విషయం తాగేశారా? అమ్మా, నువ్వు చెప్పేది నిజమా? అవునా? కావాలంటే అక్కడ బాటిల్ ఉంది చూడు. ఏమండి? అవును, ఇది విషం బాటిలే. ఇంట్లో ఎలకలు ఎక్కువయ్యాయని దీంట్లో ఎలకల మందు పోశాను. చెటి, దీంట్లో ఎలకల మందు పోసావా? అవును మావయ్య, పాపం తేననుకో నువ్వు తాగేసావు కదా. కాదు 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 కాదు, విషం అనుకుని తాగాను. అమ్మా, ఇది చాలా పవర్ఫుల్ మందమ్మా. ఇది తాగితే దాదాపు బ్రతకడం చాలా కష్టం. అయ్యో, ఏమండి? ఏమండి? ఏంటి, ఇది తాగితే బతకడం కష్టమా? ఓరి నాయనో! ఏమండి? మావయ్య,
ఏంటమ్మా మావయ్య అలా వామిటింగ్ చేసుకుంటుంటే చూసి షాక్ అయ్యావా? అవును నాన్న. ఆయన తాగింది నిజంగా ఎలకల మందు కాదు, మరే తేనె. తేనా? తేనె తాగాడా? తేనె బాటిల్ మీద విషం అని రాసేసి అందులో తేనె తాగేసి విషం తాగినట్టు బిల్డప్ ఇచ్చేద్దాం. పాపం, నా పిచ్చి వాళ్ళని నమ్మెత్తుంది. అవునమ్మా, మిమ్మల్ని బెదిరించో భయపెట్టో ఈ మహేష్ రూపంలో ఉన్న మన మైథిలిని ఇంటికి రాకుండా చేయాలనేదే ఆయన ప్లాన్. అందుకోసమే మిమ్మల్ని భయపెట్టడానికి తేనె బాటిల్ తెచ్చి విషం తాగినట్టు కలరింగ్ ఇచ్చాడు. పాపం నువ్వది నిజమే అని నమ్మి మగవేషంలో ఉన్నది మైథిలి అని నిజం చెప్పబోయావు. ఈ లోపల నేను చాపాను. ఓ, తేనె తాగి విషం తాగినట్టు బిల్డప్ ఇచ్చాడా? అవునమ్మా. అమ్మా, ఊరే మొత్తం కక్కేసండ్రా, నాకేటి కాదుగా. ఏమి చావవులే. నువ్వు తాగింది ఎలకల మందు కాదు, తేనె. తేనె? మరి ఈ ఎలకల మందు అన్నావు? నువ్వు వాడుతున్న ఆత్మహత్య డ్రామా బయట పెట్టడానికి అలా చెప్పాను మావయ్య. నువ్వనుకున్నట్టు ఇదేమి ఎలకల మందు కాదు, తేనె. తేనెనా? అబ్బా, అనవసరంగా కంగారెట్టేసావు కదరా. అనవసరంగా కంగారు పెట్టింది వాడు కాదు, నువ్వెక్కడ చస్తావోనని అనవసరంగా ఏడ్చచ్చాను. చచ్చినా ఒక పీడ విరగడైపోయేది. ఇంకొక్కసారి ఇలాంటి దిక్కుమాలిన ప్లాన్లు వేసావంటే ఆ ఎలకల మందేదో నేనే పోసేస్తాను. చచ్చి ఊరుకుంటావు. ఎదవ జన్మ, చివరికి ఆత్మహత్య ప్లాన్ కూడా వర్కౌట్ అవ్వలేదన్నమాట. ఈసారి ఇంతకంటే పెద్ద ప్లానే వెయ్యాలి. మావయ్య, దిస్ సాంగ్ ఇస్ డెడికేటెడ్ టు యూ. ఏడ్సావు. అమ్మా, మావయ్య మహేష్ రూపంలో ఉన్న మైథిలిని బయటకు గెంటేయడానికి ఇలాంటి చెత్త ప్లాన్లు ఏనైనా చేయొచ్చు. కాబట్టి పొరపాటును కూడా నువ్వు నిజం చెప్పొద్దు. అవునమ్మా, నువ్వెక్కడ నిజం చెప్పేస్తావు అని టెన్షన్తో నేను చచ్చాను. పొరపాటు నువ్వు నిజం చెప్పేస్తుంటే అమ్మమ్మ గారి దగ్గర, మా అత్తయ్య గారి దగ్గర ఇరికించేసి ఇంటి నుంచి గెంటించేసేవారు. అవునమ్మా, ఇక నుండి ఎలాంటి వెదవ్ వేషాలు వేసినా టెంప్ట్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.